everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక యూస్ఫుల్ వీడియో. ఈ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ ని ట్యాగ్ చేశాను. ఆ ప్రొడక్ట్స్ మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో మనం చాలా కాన్వర్సేషన్స్ లో చాలా ఫ్రీక్వెంట్ గా యూస్ చేస్తూ ఉండే మరికొన్ని సెంటెన్సెస్ ని ఇంగ్లీష్ లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్ గా ఎగ్జాంపుల్స్ తో చూసేద్దాం. సో ఈ వీడియో అలాగే ఈ వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలు. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ నిజమేనా. ఈ పదాన్ని మనం ఇంగ్లీష్లో ఇస్ దాట్ ట్రూ, ఇస్ దాట్ ట్రూ ఈ విధంగా అడుగుతాం. నా ద సెకండ్ సెంటెన్స్ ఈజ్ నీకు నిజంగా తెలుసా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్లో డు యూ రియలీ నో ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 ప్రశ్నలు ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ అటుకులు. అటుకులు చాలా మంది తింటూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, అదేంటంటే నువ్వు ఏమి తిని బతుకుతున్నావు ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఈజ్ నువ్వు వచ్చుంటే బాగుండేది. ఇది చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ విష్ యూ హ్యాడ్ కమ్, ఐ విష్ యూ హ్యాడ్ కమ్ ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని ఇట్ వుడ్ బీ నైస్ ఇఫ్ యూ హ్యాడ్ కమ్ ఈ విధంగా కూడా చెప్పచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే వీ హ్యాడ్ సో మచ్ ఫన్, ఐ విష్ యూ హ్యాడ్ కమ్ టు. వీ హ్యాడ్ సో మచ్ ఫన్, ఐ విష్ యూ హ్యాడ్ కమ్ టు అంటే మేము చాలా ఎంజాయ్ చేశాము, లేదా మేమందరం కలిసి చాలా హ్యాపీగా ఉన్నాము, నువ్వు కూడా వచ్చుంటే బాగుండేది అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ మే ఐ నో ద రీజన్ వై యూ డిడ్ నాట్ కమ్, మే ఐ నో ద రీజన్ వై యూ డిడ్ నాట్ కమ్ అంటే నువ్వు ఎందుకు రాలేదో నేను కారణం తెలుసుకోవచ్చా, లేదా నువ్వు ఎందుకు రాలేదో నాకు కారణం చెప్తావా అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ నేను రాకపోవడమే మంచిది. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ బెటర్ నాట్ కమ్, ఐ బెటర్ నాట్ కమ్ ఈ విధంగా చెప్తాం. బెటర్ నాట్ కమ్ అంటే రాకపోవడమే మంచిది అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈజ్ ఇఫ్ ఐ కమ్ హీ విల్ డెఫినెట్లీ ఫైట్ విత్ మీ, ఇఫ్ ఐ కమ్ హీ విల్ డెఫినెట్లీ ఫైట్ విత్ మీ ఆర్ షీ విల్ డెఫినెట్లీ ఫైట్ విత్ మీ అంటే నేను వచ్చానంటే అతను లేదా ఆమె నాతో ఖచ్చితంగా గొడవ పడతారు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ డోంట్ నో వై ఐ థింక్ ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ ఐ డెంట్ కమ్ విత్ యూ, ఐ డోంట్ నో వై ఐ థింక్ ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ ఐ డెంట్ కమ్ విత్ యూ అంటే ఎందుకో తెలీదు, నేను నీతో రాకపోయి ఉంటే బాగుండేది అని నాకు అనిపిస్తోంది అని, లేదా నేను అనుకుంటున్నాను అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ నువ్వు ఇలాంటి పనులే చేస్తావు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో యూ డూ థింగ్స్ లైక్ దిస్, యూ డూ థింగ్స్ లైక్ దిస్ ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని యూ డూ ఆల్ ద థింగ్స్ లైక్ దిస్ అంటే నువ్వు అన్ని పనులు ఇలాగే చేస్తావు అని. ఇప్పుడైతే ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఐ అండర్స్టాండ్ దాట్ నాట్ ఓన్లీ మీ బట్ నో వన్ లైక్స్ వాట్ యూ డూ, ఐ అండర్స్టాండ్ దాట్ నాట్ ఓన్లీ మీ బట్ నో వన్ లైక్స్ వాట్ యూ డూ అంటే నేను మాత్రమే కాదు నువ్వు చేసే పని ఎవ్వరికీ నచ్చదని నాకు అర్థమైంది అని. ఇప్పుడైతే సెకండ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే డూ యూ డూ ఆల్ థింగ్స్ లైక్ దిస్ ఆర్ ఓన్లీ వెన్ యూ ఆర్ విత్ మీ, డూ యూ డూ ఆల్ థింగ్స్ లైక్ దిస్ ఆర్ ఓన్లీ వెన్ యూ ఆర్ విత్ మీ అంటే నువ్వు అన్ని పనులు ఇలాగే చేస్తావా, లేదా నాతో ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేస్తావా అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ ఈ కూర ఎవరు వండమన్నారు. ఇదైతే డైలీ అంటూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో హూ టోల్డ్ యూ టు కుక్ దిస్ కర్రీ, హూ టోల్డ్ యూ టు కుక్ దిస్ కర్రీ ఈ విధంగా అడుగుతాం. హూ టోల్డ్ యూ అంటే ఎవరు చెప్పారు అని. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్ ఈజ్ వై డిడ్ యూ కుక్ దిస్ కర్రీ ఈవెన్ దో యూ నో ఐ డోంట్ లైక్ ఇట్ అట్ ఆల్, వై డిడ్ యూ కుక్ దిస్ కర్రీ ఈవెన్ దో యూ నో దాట్ ఐ డోంట్ లైక్ ఇట్ అట్ ఆల్ అంటే ఈ కూర నాకు నచ్చదు అని, లేదా ఈ కూర నాకు అస్సలు నచ్చదు అని తెలిసినా కూడా నువ్వు దీనిని ఎందుకు వండావు అని. ఇప్పుడైతే సెకండ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. ఈట్ ఆల్ దిస్ కర్రీ యువర్ సెల్ఫ్ టుడే, ఈట్ ఆల్ దిస్ కర్రీ యువర్ సెల్ఫ్ టుడే అంటే
ఈరోజు ఈ కూర మొత్తం నువ్వే తిను అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వేర్ ఆర్ యూ గోయింగ్ ఎట్ దిస్ టైమ్, వేర్ ఆర్ యూ గోయింగ్ ఎట్ దిస్ టైమ్ ఈ విధంగా అడుగుతాం. ఎట్ దిస్ టైమ్ అంటే ఈ టైంలో అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇట్స్ వెరీ కోల్డ్ అవుట్ సైడ్, వేర్ ఆర్ యూ గోయింగ్ ఎట్ దిస్ టైమ్. ఆర్ ఇట్ ఈస్ వెరీ కోల్డ్ అవుట్ సైడ్, వేర్ ఆర్ యూ గోయింగ్ ఎట్ దిస్ టైమ్ అంటే బయట చాలా చల్లగా ఉంది, ఈ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇట్స్ ఫ్రీజింగ్ కోల్డ్ అవుట్ సైడ్, సో యూ స్టే ఇన్సైడ్. ఆర్ ఇట్ ఈస్ ఫ్రీజింగ్ కోల్డ్ అవుట్ సైడ్, సో యూ స్టే ఇన్సైడ్ అంటే బయట గడ్డ కట్టించే చలిగా ఉంది, లేదా బయట గడ్డ కట్టుకుపోయేంత చల్లగా ఉంది, కాబట్టి నువ్వు ఇంట్లోనే ఉండు అని. ఫ్రీజింగ్ కోల్డ్ అంటే గడ్డ కట్టేంత చలి అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ నా దగ్గర కారు ఉంటే బాగుండేది. ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ విష్ ఐ హ్యాడ్ అ కార్, ఐ విష్ ఐ హ్యాడ్ అ కార్ ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని ఇట్ వుడ్ బీ నైస్ ఇఫ్ ఐ హ్యాడ్ అ కార్ ఇలా కూడా చెప్పచ్చు. ఇట్ వుడ్ బీ నైస్ అంటే బాగుండేది లేదా బాగుంటుంది అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇఫ్ దెర్ ఈజ్ అ కార్ వీ ఆల్ గో దేర్ టుగెదర్. ఇఫ్ దెర్ ఈజ్ అ కార్ వీ ఆల్ గో దేర్ టుగెదర్ అంటే కార్ ఉన్నట్లయితే మనందరం కలిసి అక్కడికి వెళ్ళొచ్చు, లేదా మనందరం కలిసి అక్కడికి వెళ్ళుండే వాళ్ళం అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ ఫీల్ లైక్ అ కార్ ఇస్ అ మస్ట్ when going out with kids. I feel like a car is a must when going out with kids అంటే పిల్లలతో బయటికి వెళ్ళినప్పుడు కారు తప్పకుండా లేదా కార్ కంపల్సరీ ఉండాలని నేను అనుకుంటున్నాను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నీకు అన్నీ తప్పుగానే అనిపిస్తాయి. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎవ్రీథింగ్ ఫీల్స్ రాంగ్ టు యూ, ఎవ్రీథింగ్ ఫీల్స్ రాంగ్ టు యూ ఈ విధంగా చెప్తాం. అదే ఎవ్రీథింగ్ సీమ్స్ రాంగ్ టు యూ అంటే నీకు అన్నీ తప్పుగానే అనిపిస్తాయి లేదా అన్నీ తప్పుగానే కనిపిస్తాయి అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ హ్యావ్ టు టెల్ మీ నౌ వాట్ యూ ఫైండ్ రాంగ్ ఇన్ దిస్. యూ హ్యావ్ టు టెల్ మీ నౌ వాట్ యూ ఫైండ్ రాంగ్ ఇన్ దిస్ అంటే నీకు ఇందులో ఏది తప్పుగా అనిపించిందో నువ్వు నాకు ఇప్పుడే చెప్పాలి అని. వాట్ యూ ఫైండ్ రాంగ్ అంటే నీకు ఏది తప్పుగా అనిపించింది లేదా నువ్వు ఏది తప్పుగా అనుకున్నావు అని. Another example is what seems wrong to you seems right to me. What seems wrong to you seems right to me అంటే నీకు ఏదైతే తప్పుగా అనిపిస్తుందో లేదా కనిపిస్తుందో అది నాకు కరెక్ట్గానే లేదా సరైనదే అని అనిపిస్తోంది లేదా కనిపిస్తోంది అని. Now the last sentence is ఇందులో తప్పేమీ లేదు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో there is nothing wrong with this, there is nothing wrong with this ఈ విధంగా చెప్తాం. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దిస్ అంటే ఇందులో లేదా ఇది తప్పేమీ కాదు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ థింక్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దిస్ బికాస్ ఐ హ్యావ్ స్పోకెన్ థింకింగ్ అబౌట్ ఎవ్రీ వన్. ఐ థింక్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దిస్ బికాస్ ఐ హ్యావ్ స్పోకెన్ థింకింగ్ అబౌట్ ఎవ్రీ వన్ అంటే ఇందులో తప్పేమీ లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను అందరి గురించి ఆలోచించే మాట్లాడాను అని. Now the example number 2 is anyone you ask will tell you there is nothing wrong with this. Anyone you ask will tell you there is nothing wrong with this అంటే నువ్వు ఎవరిని అడిగినా సరే ఇందులో తప్పేమీ లేదనే నీకు చెప్తారు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.